Hey guys, welcome back to my channel. Welcome back to one more video and ఇది బ్యాక్ టు హైదరాబాద్ వీడియో అనమాట. ఎమర్జెన్సీలో మళ్ళీ మేము వందే భారత్ ఫస్ట్ టైం ఎక్కడము, నేను కానీ సాయి అందరం కూడా ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే అంత అవసరం రాదు కదా, మ్యాక్సిమం వెళ్తే సిటీస్లో ఉంటాము, లేకపోతే అవుట్ ఆఫ్ సిటీ వెళ్తాము. సో ఇక్కడైతే ఇది జరుగుతుందనమాట. మాకు అరౌండ్ 3 o'clockకి ట్రైన్ వచ్చేసింది అండ్ మధ్యలో లైక్ ఫుడ్ కూడా తినే ఆప్షన్ ఏమీ అనిపించలేదు. హడావిడిగా డైరెక్ట్గా కొండపైన మార్నింగ్ బ్రంచ్ చేసి వచ్చాం కదా, సో లంచ్ నాకు తెలిసి స్కిప్ అయిపోతుంది అనుకొని మళ్ళీ ట్రైన్లో కూడా బుక్ చేశాను అనమాట. సరే ఫస్ట్ అయితే 3 ఆర్డర్ పెట్టేసాము ఆల్రెడీ ట్రైన్ టికెట్స్ బుక్ చేసినప్పుడే. సో ఫాస్ట్గా వచ్చాము, అరౌండ్ 2:40 2:50 కల్లా ట్రైన్కి వచ్చేసాము. 3:15కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయింది. తిరుమల నుంచి మేము బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేటప్పుడు మేము అనుకుంది ఏంటి అని అంటే, ఓకే 12 hours జర్నీ, కానీ 8 hours కట్ ఆఫ్ అవుతుంది కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ డేకి టైర్డ్ కూడా అవ్వము. బికాజ్ మమ్మీకి కూడా అర్జెంట్గా వర్క్ ఉంది అండ్ నాకు ఎమర్జెన్సీ వర్క్ ఉండే. సో అందు గురించి మేము ఆ ట్రిప్ని అక్కడ బ్రేక్ చేసి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ రావాల్సి వచ్చింది అనమాట. సో ఇంకా మా వాళ్ళందరూ కూడా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు, నేను మాత్రం సీనరీ చూసుకుంటూ కూర్చున్నాను. చాలా బాగుంది, గుడ్ ఎక్స్పీరియన్స్, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్. కానీ ఒక సర్టన్ టైం తర్వాత లైక్ అన్నట్టు అనిపించింది. సో కంటిన్యూగా వీడియో చూడండి ఏం అవుతుంది అని చెప్పేసి. సో మా వాళ్ళకి ఏంటంటే కొంచెం చలి స్టార్ట్ అయింది అనమాట. ఆఫ్టర్ 6-6:30 అవ్వగానే స్లోగా అంటే బ్యాక్ వెళ్తుంది ట్రైన్. ఎంతసేపు మనకి ఫ్రంట్ వెళ్తే ఏమో అనిపించదు, కానీ బ్యాక్ వెళ్తున్నే వరకు లైక్ కొంచెం డిజీగా ఫీల్ అయ్యా అనమాట. అంతలోకి ఫుడ్ వచ్చేసింది. వీడియో चलो మైండ్ ఆగా సాయి కూడా వచ్చిందా ఏంటి ఏ బేలు మీ పోయింది అది అందుకు వాటర్ కలుపుకొని తినాలి. టీ పౌడర్ అట్లా మసాలా చాయ్. మసాలా ఫ్లేవర్ టీ, అల్లం, శొంఠి, మిరియాలు టీ, జీలకర్ర టీ. బాగుంది మసాలా టీ, బాగుంది కదా. నో ఆఫెన్స్ టీ లవర్స్ ఓకే, నాకు పర్లేదు. ఓకే అంటే నేను టీ ఎక్కువ తాగను, షుగర్ ఎక్కువ తాగను కాబట్టి. రోజు సంగీత టీ తాగా మమ్మీ లావ్ అయిపోతున్నావు అని తిడతా ఉంటుంది. ఈరోజు మాత్రం ఆమె టీ ఇప్పించింది. ఆమె ఇప్పిస్తే నేను లావ్ అవును, ఎందుకంటే మసాలా టీ ఇప్పిస్తుంది కాబట్టి. నేనేమి ఇప్పించలేదు, ఓన్లీ ఫుడ్ బుక్ చేస్తే వాళ్ళేమో మసాలా టీ ఇచ్చారు, అందుకోసం. సో వీఆర్ రిటర్నింగ్ టు హైదరాబాద్ బ్యాక్ వస్తున్నాం. మసాలా టీ యాక్చువల్గా టీ బాగుంది, ఎందుకంటే నేను కొంచెం మిల్క్ అండ్ షుగర్ తక్కువ తాగుతాను కాబట్టి ప్రిటీ గుడ్. అథెంటిక్ టీ తాగే వాళ్ళకి, హైదరాబాద్ ఇరానీ చాయ్ తాగే వాళ్ళకి అయితే అసలు సెట్ కాదు. ఇవన్నీ నేను తింటాను కాబట్టి నేను బ్యాగ్లో పెట్టేసుకుంటాను. ఇవన్నీ నేను తింటాం లేదు కాబట్టి బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. ఇంటికి వెళ్ళి నాకు తింటా. ఇది ఫేస్ తుడుచుకునేది, ఇప్పుడు ఎట్లానో ఫ్రెష్గా ఉన్నబట్టి పొద్దున్నే తుడుచుకుంటాను. కూడా చోక్ కొట్టింది సడన్ గా, అలవాటు పోయింది కదా. సో
స్నాక్స్ వచ్చేసాయి, అవి తీసుకొని తింటూ ఉంటే. అండ్ నేను టీ తాగను కాబట్టి నాకు సడన్గా చోక్ అనేది స్టార్ట్ అయిందనమాట, కాఫ్ కంటిన్యూస్గా. అక్కడ వీడియో స్టాప్ చేశాను. అండ్ అప్పటి నుంచి లైక్ కొంచెం డిజీగా ఫీలింగ్ అనేది స్టార్ట్ అయింది నాకు. కంటిన్యూస్గా అలా కూర్చోవడం వల్ల డిజీనెస్ స్టార్ట్ అయింది. అండ్ ట్రైన్ కూడా బ్యాక్ సైడ్ వెళ్తుంది. ఒంగోలు ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడ కనిపించలేదు కదా, ఇదే ఒంగోలు అంతే. ఒంగోలు అంతేనా? ఇక్కడ ఎక్కదు కదా, ఓన్లీ 3 minutes వెయిటింగ్ టైం. సౌండ్ ఇచ్చింది ఇప్పుడు మందే, ఇది క్లోజ్ అయిపోతుంది. లాక్ సిస్టమా? ఓహో, సిగ్నల్ ఇచ్చేసింది క్లోజింగ్. బాగుంది. ఓ ఇక్కడ అంతే, అయితే ఇంక ఓపెన్ కాదు. ఒంగోలు బాయ్ బాయ్. ఇలా పెడితే కరెక్ట్గా అలా పెడితే ఉండిపోతుంది, ఇంకా రికార్డ్ అవుతూనే ఉంటుంది కంటిన్యూ. ఒంగోలు స్టేషన్. నేను అసలు ఒంగోలు స్టేషన్కి లైఫ్లో ఇంత ఫాస్ట్గా 3 hours వస్తాను ఎప్పుడు అనుకోలేదు. అటు ఇటు కానీ టైంలో వస్తుంది కదా, ఎప్పుడు మిడ్ నైట్ అయిపోయింది స్టేషన్. ఫ్లైఓవర్, ఒంగోలు ఫ్లైఓవర్ అట్లా. బాయ్ బాయ్. సో ఆ డిసీనెస్ నుంచి నేను కొంచెం అట్లా వాక్ చేస్తే బాగుంటుంది అన్న దాంతో అటు ఇటు కాసేపు కూర్చొని అండ్ డోర్ దగ్గర కొంచెం సేపు అట్లా, ఎందుకంటే డోర్ దగ్గర ఎంట్రన్స్లో కొంచెం స్పేషియస్గా ఉంటుంది అనమాట. బికాస్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. ఎందుకంటే ఇది ఎయిర్లైన్స్ కాదు కదా, ఒకసారి ఎక్కితే కరెక్ట్గా డిస్టెన్స్. సో దానివల్ల కొంచెం సఫోకేషన్ అనేది నాకు జరిగింది అనమాట. మా వాళ్ళు అసలు ఎందుకు పూర్తిగా ఎందుకు లైక్ ఎలా అయినా వెళ్ళే వాళ్ళకి కదా ట్రైన్ లేదా బస్లోనో అని చెప్పేసి. నేను ఏంటంటే మార్నింగ్కి రీచ్ అవుతాం హవేవర్, కాకపోతే నైటే రీచ్ అయిపోతే ఇంటికి 6 hours 7 hours ఆఫ్ స్లీప్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ప్రాపర్ స్లీప్ అయిన తర్వాత వర్క్ చేసుకుంటే హెజిటేషన్ ఉండదు. అదే నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ ఇంటికి రీచ్ అయ్యి మళ్ళీ వర్క్కి మళ్ళీ మనం అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవ్వాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. సో అందుకోసం ఆ లోపే డిన్నర్ కూడా వచ్చేసింది అరౌండ్ 8 o'clockకి. పన్నీరు సింగిల్ పన్నీర్ వచ్చిందని చాలా స్పూన్ పడేసాను అసలు. కానీ షుగర్ పెరిగిందని ఎవరైనా ఫోన్ చేయాలి నాకు, అప్పుడు చెప్తాను. ఇవ్వాలి ఐస్ క్రీమ్ చూడు ఎంత కమ్మగా మీరు తినలేదా? మీరు నేనేమో వేడి నీళ్ళు తాగుతున్నా అన్నం తిన్నాక, మీరేమో ఐస్ క్రీమ్ తింటున్నారు అంతే. ఇగో వేడి నీళ్ళు తర్వాత గొంతు పట్టేయకుండా వేడి నీళ్ళు కూడా అక్కడ పెట్టుకున్నాం తర్వాత.